వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఈ వీడియోని చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనకి లేటెస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అఫీషియల్ అప్డేట్ని మీకైతే తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఈ నెలలో ఇవ్వాల్సినటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ ఉన్నారా అన్నది మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి మన తెలంగాణలో అన్నది ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటి వరకు హామీని అయితే నెరవేర్చలేకపోయారు. సో ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ నెలలో ఏ పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో దీంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అని అయితే ఉంచుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మరలనైతే నిరాశను వ్యక్తపరిచిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ నెలలో కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయట్లేదని అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా రాష్ట్రంలో చాలా వరకు నిధులు అనేది లేకపోవడం ద్వారా అనేక పథకాలను రిలీజ్ చేసే ప్రక్రియలో రిలీజ్ చేయలేకపోతున్నారు, వాయిదాలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణలో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఒకేసారి కొత్త పెన్షన్ డబ్బులను ఇక్కడ పంపిణీ చేయాలంటే చాలా వరకు ఖర్చు అనేది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఆ నిధులు అనేది లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయలేకపోయామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక అదే రీతిలో ఇటు మహిళలకు కూడా 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఇంటింటా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ప్రతి మహిళకి 2500 రూపాయలను పంపిణీ చేస్తామని మొదటిగా హామీ ఇచ్చిన ప్రభుత్వం తిరిగి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా రిలీజ్ చేయలేకపోయారు. ఇక తెలంగాణలో మనకి దాదాపు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇప్పుడు తీసుకున్నటువంటి పాత పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే వరకు మరో 5 నెలల నుంచి 3 నెలల సమయం పట్టొచ్చని మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు మరో ఉన్నటువంటి 3 నెలలకు 2 నెలల వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయలేకపోతున్నారని ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక తిరిగి ఈ నెలలో 2000 రూపాయలు 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ నెల 20వ తారీఖు అంటే 29వ తారీఖు 30వ తారీఖు నుంచి జూన్ నెల 10వ తారీఖు లోపల ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా వచ్చేసి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉండండి. అన్ని జిల్లాలలో అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే ఈ పెన్షన్ డబ్బులు మళ్ళానైతే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.